రేపు ప్రారంభమవుతుందండి. శుక్రవారం సాయంత్రం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. అంటే ఇది ఎప్పుడో ప్రారంభమైంది, మధ్యలో కొంత ఆగిపోయిన విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ దీన్ని మూలన పడివేసే ప్రయత్నం చేశారు. 10 నెలల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళే చెప్పారు, వైఎస్ఆర్ పార్టీలు చెప్పినట్టు అమరావతి చుట్టుపక్కల ముళ్ళ కంచెలన్నీ చెప్పి శ్మశానాన్ని తలపించేలాగా ఉంది. అలాగే ఒక 2 నెలల్లో తుఫాన్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ముళ్ళ కంచెలు, ముళ్ళ కంపులు, దారులు కొట్టుకుపోవడం, రోడ్లు లేకపోవడం, ఆ స్థితి నుంచి ఈరోజు ఒక అద్భుతమైన అందమైన నగరంగా రూపుదిద్దుకోబడుతోంది. రేపటి నుంచి శరవేగంతో పనులు ప్రారంభిస్తారు. అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది. 3 ఏళ్లలో మౌలిక వసతులన్నీ పూర్తి చేసేస్తారండి. 3 ఏళ్లలో అంటే మనం అనుకుంటున్న ప్రపంచ స్థాయి రాజధాని 3 ఏళ్లలోనూ 5 ఏళ్లలోనూ కాదు, కానీ దానికి పునాది వేశాం. ఇది ఒక స్వయం ఆధారిత పథకంగా ప్రారంభించారు. నన్ను అడిగితే దేశంలో ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదండి. అంటే ప్రజల్ని భాగస్వామ్యం చేసి అక్కడ అభివృద్ధి చేస్తూ ఉత్పత్తిని పెంచి సంపాదన లేదంటే ఆదాయ వనరులు పెంచి ఆ ఆదాయ వనరుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంచి పెట్టాలన్న ఒక అద్భుతమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. దానికి ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నేతలు అందరి తోడ్పాటు కలిసింది కాబట్టి అద్భుతంగా జరుగుతుంది. రేపు అంటే శుక్రవారం ప్రధానమంత్రి గారు 47,000 కోట్ల విలువైన ప్రారంభోత్సవం చేస్తారండి. అంటే మౌలిక వసతులు, భవనాలు అవన్నీ. అలాగే రాష్ట్రంలో ఒక 58,000 కోట్ల అభివృద్ధి పనులకి కొన్నింటికి ప్రారంభోత్సవం, కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తారు. శరవేగంతో పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఏమంటే, ఇప్పుడు చూడండి, కర్ణాటకలో ఆ రాష్ట్రానికి తలమానికంగా బెంగళూరు ఉంది. ఆ రాష్ట్రంకి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం బెంగళూరు నుంచి వస్తుంది. అలాగే చెన్నై, తమిళనాడు రాష్ట్రానికి చెన్నై ఉంది. చెన్నై మెట్రోపాలిటన్ సిటీ అందరికి తెలుసు. ఆ రాష్ట్ర వనరు అది. మనకు తెలంగాణలో హైదరాబాద్ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. అంటే మన చుట్టూ ఉన్న 3 రాష్ట్రాలకు అత్యద్భుతమైన రాజధానులు ఉండగా మనకి ఎక్కడున్నామో తెలియని పరిస్థితిని సృష్టించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. దాని నుంచి బయటపడి ఇప్పుడు ఒక గొప్ప రాజధాని నిర్మాణం చేస్తాం. ఇప్పటి వరకు దానికి గెజెట్ కూడా లేదన్న విమర్శలు వస్తున్నాయి. అది కూడా చేసి కేంద్ర ప్రభుత్వంలో దాన్ని ఒక శాశ్వతమైన రాజధానిగా సాంకేతికంగా చట్టపరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపటి నుంచి పనులు శరవేగంతో జరుగుతాయి. అద్భుతమైన రాజధాని పునర్నిర్మాణం కొద్ది రోజుల్లో పూర్తి అవుతుంది. ఇప్పుడు కేవలం పిడికిడు మట్టి మాత్రమే ఇచ్చెళ్లారు, రాజధాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు అయితే వినడం జరిగింది. ఈసారి తీసుకొచ్చిన ఏదో ఆర్భాటం కోసం తీసుకొస్తున్నారు తప్పితే రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వానికి, అందులోని కేంద్రానికి చిత్తశుద్ధి లేదు అన్న అంశాన్ని ప్రతిపక్షాలు తెర మీద తీసుకొస్తున్నాయి. అంటే ఆ హోదా లేకపోయినా ఇంకా వాయిస్ రేస్ చేస్తుంది కాబట్టి మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. మరి దీనికి సంబంధించి ఈసారి కేంద్రం నుంచి ఎలాంటి బదిలీ ఇవ్వబోతున్నారు, ఎలా సహకారం అందించబోతున్నారు? మేడం, ఈ మట్టి పిడికిడ మట్టి అనేది ఎంత మూర్ఖులు మాట్లాడే మాట. మనం ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైనా కడుతూ ఉంటే కూడా అక్కడ పునాది వేసేటప్పుడు బూడిద గుమ్మడికాయ కొడతాం, మట్టి ఇవన్నీ తీసుకొస్తాం, పంచామృతం పోస్తాం, ఒక చిన్న వినాయకుడు మట్టితో బొమ్మ చేసి దానికి గరికి పెట్టి దానికి పూజలు చేసి చేస్తుంటాం. ఎంత పెద్ద సంపన్నులైనా ఏదైనా అది మన సాంప్రదాయం. పునాది వేయడం సాంప్రదాయం. పునాది వేసిన ప్రధానమంత్రి ఇక్కడ భవనాలు కడతారండి? ఎవరన్నా మాట చెప్పేది? మట్టి వేసి బయట. ఇది స్వయం ఆధారిత ప్రాజెక్ట్ అని ముందే చెప్పాం. కేంద్రం సహాయం చేయొచ్చు, లేదా నాబార్డు నిధులు, ప్రపంచ బ్యాంకు నిధులు అవి తెచ్చుకోవచ్చు, అప్పు తెచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ఆదాయం నుంచి అప్పులు తీర్చే పద్ధతి. దానికి అయినా ప్రధానమంత్రి గారు చేస్తాను. ఇప్పుడు కూడా ఊరికే వచ్చి పోతారని కాదండి,
అంటే ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి ఎక్కడన్నా శంకుస్థాపనలు చేస్తే వాళ్ళు ఏమైనా కడతారండి తాపీ మేస్త్రుల? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇసుక సిమెంట్ కలిపి ఆ ఇటుకలు పేర్చి ఏమన్నా భవనాలు కట్టాడా, లేకపోతే ఇంకొక విమర్శలు చేసే కాంగ్రెస్ పార్టీ కట్టింది? ఇప్పుడు ఆమె పాపం షర్మిల గారు కూడా ఊగుతా ఉన్నారు. అమ్మ షర్మిలమ్మ ఏమైనా చేశారా ఈ రాష్ట్రం కోసం? ఏం లేదు. ఆ అన్నైనా చెల్లైనా వీళ్ళందరూ రాష్ట్రాన్ని దోచుకొని తిన్న వాళ్ళు. పునాది వేసే మన ప్రక్రియని, సాంప్రదాయబద్ధంగా చేసే మన సంస్కృతిని మట్టి అని అవహేళన చేస్తున్నారంటే వాళ్ళు ఎంత మూర్ఖులు ఆలోచించండి. ప్రధానమంత్రి వస్తారండి ఎక్కడైనా, అంటే మన ఇంటికి ఎవరన్నా పెళ్లిళ్ళకి వస్తే అత్యంతలు వేసిపోయారు, ఏం చేశారంటే అత్యంతలు వేయక ఏం చేయమంటారు చెప్పండి? ఏమన్నా అంటే అలా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన అంటే మా కూటమిలో భాగస్వామి పార్టీలో పెద్ద వ్యక్తి, అలాగే మా జనసేన పార్టీ కూడా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ త్రిమూర్తులండి ఒక విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ ని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ ముగ్గురు త్రిమూర్తుల సహకారం ఉంటుంది. ఈ త్రిమూర్తులు అంటే అందులో ఒక ఈశ్వరుడికి మామూలు చెప్తాండి, ఈశ్వరుడి దగ్గర బూడిద తప్ప ఏముంటది? ఆయన దేవుడు కాదా? అట్లా ఈశ్వరుడి దగ్గర బూడిద ఉంటుంది, శ్రీకృష్ణుడి దగ్గర వ్యూహం ఉంటుంది, ఇంకా బ్రహ్మదేవుడు మొత్తం నిర్మాణం చేయాలి. వీళ్ళు త్రిమూర్తులు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అత్యంత శరవేగంగా అభివృద్ధి చేస్తారు. రాజధాని నిర్మాణం కూడా అలాగే శరవేగంతో కొనసాగుతారు. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తాను. ఓకే, మీరే మాట్లాడాలి. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, అదే బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం తెలియజేస్తూ వీక్షకులకు నమస్కారం. అయితే గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు రేపటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. మీరు ఈవినింగ్ వేళ చాలా చాలా చక్కటి చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనం ఒక 2-3 విషయాలు ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మొదటిది వచ్చేసి, ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారని చెప్పేవారికి, వారికి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం దగ్గర నుంచి హిందూపురం వరకు ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంలో కానీ, జాతీయ రహదారులు కానీ, తర్వాత కర్నూలు లాంటి నగరంలో ఎయిర్పోర్ట్ కానీ, ఇటువంటివంతా కనిపిస్తుంది. ఆ తర్వాత రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 1 పోలవరం, 2 అమరావతి. పోలవరం జాతీయ ప్రాజెక్టు, దానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంది, మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఇంకా రెండవది అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో వారి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి అడ్డుపడిన విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, గతంలో ఏదంటే మనకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉన్న సందర్భంలో అమరావతిని శాశ్వత రాజధానిగా గెజిట్ లో ప్రకటించేందుకు టెక్నికల్ గా కొంత ఇబ్బంది ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని తాత్కాలిక రాజధాని, తాత్కాలిక నిర్మాణాలు అనే విషయంలో ఆయన 3 రాజధానులు తలకెత్తుకొని కూడా ఏదైతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏవైతే మాట్లాడారో, అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో కూడా వారు చేసిన పరిపాలన అసమర్థ పరిపాలన కాలంగానే 2024లో వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, మనం అందరం కూడా గమనించాం. ఇంకా పోతే రేపు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా వారు రేపు రాజధానికి సంబంధించి 49,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. మొత్తం కలిపి 1,07,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కొన్ని పూర్తయిన వాటికి కూడా వారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇది మనం టెంటేటివ్ గా మాట్లాడుతాం. ఇకపోతే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు వారు కూడా మాట్లాడతారు, నేను ఇప్పుడు రాజధానిని సందర్శించాలా, శిలాఫలకం సందర్శించాలని మాట్లాడుతున్నారు. షర్మిల లాంటి వ్యక్తులు కూడా ఈరోజు తెలంగాణలో పిసిసి అధ్యక్షురాలుగా కావాలని ప్రయత్నం చేసి అక్కడ కొత్త పార్టీ పెట్టి ఇక్కడికి వచ్చి నిన్న పెహల్గాంలో జరిగిన సంఘటన పట్ల కూడా జాతి వ్యతిరేక శక్తులతో మాట్లాడే విధంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఈరోజు ప్రధానమంత్రి గారిని విమర్శించడం, చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా విమర్శించడం అనేది దయాది వేదల్లో వెలించినట్లు ఉంటుంది.
కాబట్టి రానున్న రోజులలో అమరావతి వీళ్ళు ఎవరిని మాట్లాడుకున్నా కూడా ఏంటంటే ఒక పెద్ద నిర్మాణం చేపట్టేప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా జరిగిన నష్టంలో ఇబ్బంది ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, తర్వాత మిగతా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయటము, తర్వాత వాళ్ళ హక్కులన్నీ ఉపయోగించుకొని లాస్ట్ చివరి 18 నెలలు 19 నెలలు మాత్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రాజధానిని కొంచెం తర్వాత వినిపిస్తుందండి వినిపిస్తుందండి మాట్లాడండి. ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎట్లా ఉంటే సెల్ఫ్ రిలయన్స్ ఆ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించిన మిగతా ప్రాంతాల్లో రైతులు ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చారు కాబట్టి మిగతా అన్ని కూడా అభివృద్ధి చెందడానికి రానున్న రోజులలో అవకాశం ఏర్పడుతుంది. ఒక చక్కని రాజధాని నిర్మాణం కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఈ రాజధాని నిర్మాణానికి పోలవరానికి ఏ విధంగా సహాయ సహకారాలు ఏర్పాటు చేస్తుందో వాటిని కూడా చేస్తుంది. అందులో భాగంగానే 11,000 కోట్ల రూపాయలు ఈ రోజు అమరావతికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా అందజేయడం జరిగింది. దానితో పాటు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆ రిజర్వ్ బ్యాంకు కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, మిగతా పబ్లిక్ అవర్స్ డిపార్ట్మెంట్ కానీ వీటన్నిటి కూడా రానున్న రోజులలో పూర్తిగా వాటికన్నిటికీ నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి అవడానికి అక్కడ కార్యకలాపాలు జరగడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. దానితో పాటే రైల్వే ప్రాజెక్టులు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జంక్షన్ ఏర్పాటు చేయడంలో కానీ కొత్తగా ఏర్పాటు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడానికి కూడా అన్ని రకాలుగా ఉంది. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ కానీ మిగతా ఏదైతే అభివృద్ధి చెందిన చెందుదయాల ఉపాధ్యాయకి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ పథకాలు కానీ ఆ ప్రాంతంలో మిగతా కొంచెం సుధాకర్ గారు సారీ మన వెంకటేశ్వర రెడ్డి గారు కొంచెం ఇది సిగ్నల్ నెట్వర్క్ కరెక్ట్ అయినట్టుంది. ఒకసారి అది చూసుకోండి. నేను లోపు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే మీరు స్క్రీన్ మీద కూడా స్ట్రక్ అవుతా ఉంది మీ వాయిస్ కూడా. ఒక్కసారి వెంకటేశ్వర రెడ్డి గారు సిగ్నల్ చూసుకోండి. రామ్మోహన్ గారు ఆల్మోస్ట్ ఇక పునరుజ్జీవనం మరొకసారి ప్రపంచ పటంలో అమరావతి రాజధానిగా నిలబెట్టే ప్రయత్నము. వెంకటేశ్వర రెడ్డి గారు మీ వాయిస్ ఏది అర్థం కావట్లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా? సహకారాలు అందిస్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు మీ వాయిస్ కొంచెం సిగ్నల్ చెక్ చేసుకోండి. ఇలాగ నేను రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎండింగ్ లో అసలు ఏం చెప్పారనేది అర్థం కాలేదు. ఒక్కసారి సిగ్నల్ చెక్ చేసుకోండి సార్. రామ్మోహన్ గారు మీరే చెప్పాలి మరి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టీడీపీ నేత బీజేపీ నేత చాలా గర్వంగా పునరుజ్జీవన కార్యక్రమానికి సంబంధించి రేపు విజన్ ఎలా ఉండబోతోంది, ఎలా ముందుకెళ్ళబోతున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటి ఈసారి ఇంకా తిరుగు లేకుండా రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి ప్రణాళికతో పర్ఫెక్ట్ గా ముందుకెళ్తున్నట్టేనా? ఖచ్చితంగా సంజయ్ గారు, మీకు వెంకటేశ్వర రెడ్డి గారికి, పెద్ద సుధాకర్ రెడ్డి గారికి నమస్కారం. అట్లాగే మన 360 ప్రేక్షకులు. రోమ్ నగరం ఒకే రోజులో నిర్మాణం కాలేదు. ఇప్పుడు అంటే అమరావతి నిర్మాణం అంచెలంచెలుగా 7 ఏళ్ళు పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు, ఇంకెక్కువ కావచ్చు. అంటే నగరం ఒకటే రోజు నిర్మాణం కాదు. నగర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే మిగతా వృత్తుల వాళ్ళు కానీ మిగతా అభివృద్ధి అంతా కూడా ప్రజలు చేస్తారు. ఎప్పుడు ప్రభుత్వాలే మొత్తం నిర్మాణం చేయాలి. హైదరాబాద్ 400 సాల్ కా షహర్ అంటాం. అంటే హైదరాబాద్ మొత్తం మన పాలకులు చేశారు కాదు కదా, ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్ విస్తరణ జరుగుతుంది. ఎప్పుడైనా కూడా ఆనాడు నిజాం పాలనలో 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ శంకుస్థాపన చేస్తూ నిజాం రాజు ఏమనంటే, ఏది చెరువుల్లో సరస్సుల్లో కప్పలాగా చేపల్లాగా నగర జనాభా అభివృద్ధి చెంది వేల కోట్ల జనాభా కావాలని కోరిండు. అలా అయింది. నేను ఏమంటున్నానంటే పాలకులు ఒక్కరే చేయరు, ప్రజలు కూడా భాగస్వామ్యం ఉంటుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే అమరావతి రాజధాని గురించి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు, అంటే మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి, నేను విమర్శ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు జగన్మోహన్ రెడ్డి షర్మిల పక్కన పెట్టండి, కానీ వాళ్ళ పాత్ర ఉన్నది నాశనం చేయడంలో వాళ్ళ పాత్ర ఉంది కాదంటే. కానీ 5 ఏళ్ల విధ్వంసాన్ని మళ్ళీ ఏది పునర్నిర్మాణం చేసే క్రమంలో ఒక మంచి అడుగు పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొకసారి మనందరూ శుభాకాంక్షలు తెలియజేయాలి. మనం తెలియజేసుకోవాలి. ఏంటంటే రేపు మోడీ గారు రావడం ఒక ఆశాజనకమైన విషయం, మంచిది, పాజిటివ్ సైడ్ చెప్తున్నాను. ఇందులో లోపాలు ఏం జరిగింది, ఎట్లా సమర్థించుకోవాలనే అంశాన్ని మాత్రం ప్రస్తావిస్తారు. లోపాలని సకారాత్మక సూచనలుగా మాత్రం స్వీకరించాలని పెద్దలు కోరుతున్నాను.
నెంబర్ 1 ఎక్కడ లోపం జరిగిందంటే మొదటి 5 ఏళ్ళు మా మోడీ గారు వచ్చి సరే మట్టి నీళ్ళు ఇచ్చారా, ఒక అద్భుతమైన మనము ఎప్పుడు కూడా గంగను ప్రార్థించి గంగను తీసుకొస్తాం. మొత్తం దేశంలోని నదులన్నీ నీళ్ళని తీసుకొచ్చి మట్టి నీళ్ళని తీసుకొచ్చి వివిధ ప్రాంతాలను తీసుకొచ్చి ఒక శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఇంకో 10 ఏళ్ళు మాదే అధికారం అనుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ పూలింగ్ అద్భుతమైన దాని 5 ఆర్టికల్ సీనియర్ జర్నలిస్ట్ గా 5 ఆర్టికల్స్ రాశాను. అద్భుతమైన పథకం. ఎక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ వల్ల ఏమైందంటే మనకు భూమి సేకరణ డబ్బు తప్పుతాయి. భూమి సేకరణ బదులు వాళ్ళకి అభివృద్ధి చెందిన భూమి 1000 గజాలు 1200 గజాలు మనం ఎకరానికి ఇచ్చాం. అది చాలా అద్భుతమైంది. కానీ ఏమైందంటే ఇంకొక 5-10 ఏళ్ళు మనదే అనుకోని కొంచెం అశ్రద్ధ చేశారు. అంటే తాత్కాలిక నిర్మాణం మీద ఉన్న శ్రద్ధ పర్మనెంట్ నిర్మాణాలు చేయలేకపోయారు. దానికి కారణం కూడా ఉంది అంటున్నాను. ఎందుకంటే ఆనాడు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రోడ్ బడ్జెట్ కావడం, తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ కావడం, దీంతో నిధుల కొరత ఉంది. కానీ నిధుల కొరత తీర్చాల్సిన బాధ్యత ఎవరిది అంటే కేంద్ర ప్రభుత్వం. అన్నమాట శంకుస్థాపన చేసిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఆయన కూడా పిలిచారు, ఆయన ఆనాడు కూడా వచ్చారు. కేంద్రమే మోడీ గారే బట్టి చేతులతో వస్తే నాలాంటి వాడు 5,000-10,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తే వీళ్ళు బలిసిచ్చిండ్రు, వీడికి ఎక్కువ డబ్బులు అని తిడతారని భయానికి పెద్ద ఆయన వచ్చినప్పుడు పెద్ద ఆయన ముందు నేను ఏదో పెద్దరికం చేస్తే బాగుండదని ఆయన డైరెక్ట్ కేసీఆర్ గారు అన్నారు కూడా. ఏది బహిరంగంగా కూడా మోడీ మీద కోపంతో కాదు, మోడీతో కలిసే ఉన్నారు అప్పుడైతే మొదటి 5 ఏళ్ళు. నేనేమంటున్నానంటే మొదటి 5 ఏళ్ళు కొంచెం చేయాల్సిన స్పీడ్లో చేయలేదు. కానీ ఆ తర్వాత అమరావతి రాజధాని గురించి ఇదే జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతంగా నేను ఇల్లు కట్టుకుంటాను, చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు ఇక్కడ, నేను ఇక్కడే ఉంటాను అని అసెంబ్లీ సాక్షిగా అది అమరావతి రాజధాని గురించి బ్రహ్మాండంగా ప్రసంగించుండు. తర్వాత తోక ముడిచి 3 యూటర్న్ తీసుకొని వెంటనే డిసెంబర్లో ఆయన అధికారంలోకి వచ్చిన 2-3 నెలలకే మొత్తం ప్లేట్ ఫిరాయించి అమరావతి శ్మశానం పొమ్మన్నాడు. అప్పుడే నేను ఒక ఆర్టికల్ రాశాను. 3 ముక్కల ఆట ఆడుతున్నాడు, చాలా డేంజర్ ఆట, ఇది తప్పు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను అనగదొక్కుతున్నాడు, సరైనది కాదని ఒక 3-4 ఆర్టికల్స్ వరుసగా 3 ముక్కల ఆట ఆడుతున్న జగన్ చెండాడుతూ రాశాను నేను. కానీ ఏమైంది, ఇందులో సుధాకర్ రెడ్డి గారు మంచి పోలిక తెచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. నిజంగా చెప్పాలంటే బ్రహ్మ అంటే చంద్రబాబు నాయుడు, విష్ణు మనకు మహేశ్వరుడు అంటే పోలా బాల మనకు పవన్ కళ్యాణ్. కానీ విష్ణువే నాటకం ఆడింది అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. విష్ణు నాటకం ఉంది ఎట్లా ఆడింది అని చెప్తాను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ఇక్కడ కంపేర్ చేస్తున్నారు విష్ణు అంటే అంటే వాళ్ళు అన్నారు కనుక దానికి జోక్ మనం చెప్పుకున్నాం. ఎవరిని ఇద్దరిని ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోరు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. మరి అసలు సూత్రధార అంటే చక్రం తిప్పే వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ సమస్య లేదు. అదే అంటున్నా, మరి ఆ విషయాన్ని మెన్షన్ చేస్తే అర్థమైపోతుంది అనేసి చెప్తున్నా. అదే చెప్తున్నా నేను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బ్రహ్మ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ద్రష్ట రేపు పొద్దున 2047 విజన్ తీసుకుంటా, 2020 విజన్ తీసుకున్నప్పుడు చాలా మంది విమర్శిస్తే నేను రాశాను, తప్పది తప్పు. ఒక విజన్ ఉండకుంటే నాయకుడే కాకపోమన్నాడు. 2047 అంటున్నాడు, చాలా మంచిది. 2047కి చంద్రబాబు నాయుడు గారు నేను మీరు ఉంటే మేము ఉండం కదా, మనందరం ఉండం. కానీ ఒక విజన్ ఉండాలంటున్నాం. అయితే విష్ణు పాత్ర నిర్వహించిన బీజేపీ ఏం చేసిందంటే దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డికి రహస్య స్నేహితుడిగా వ్యవహరించింది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇది బీజేపీ కుట్రను గమనించి పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్ళారు. ఇది తప్పు, అమరావతి రాజధానికి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి తెలుగుదేశాన్ని అటు బీజేపీని విమర్శించి పక్కపోయారు. ఆ తర్వాత జరిగింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు విషయం గ్రహించి దూరంగా ఉన్నారు. అప్పుడు రాష్ట్ర స్నేహితులుగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన అధికారం రాగానే 3 రాజధానులు అనగానే ఎప్పుడు ఈ విష్ణుమూర్తి ఏం చేసింది, మాయ ప్రదర్శించాడు. హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు పడితే రాష్ట్రాల ఇష్టమని అనలేదా కేంద్రం? తప్పు కదా, రాష్ట్రాల ఇష్టమని ఎట్లా అంటారు? నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రశ్న చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పెట్టండి, షర్మిల పెట్టండి. ఆనాడు నాటకం ఆడేది బీజేపీ ప్రభుత్వం కాదా? 5 ఏళ్ళు నాటకం ఆడారు. 5 ఏళ్ళు వాళ్ళు ఇష్టం అన్నట్టు ఇష్టారాజ్యం చేసి దీన్ని శ్మశానంగా మారిస్తే తుమ్మ చెట్లు, పట్నం తుమ్మ చెట్లు రకరకాల మాట్లాడదాం. మీరు రైజ్ చేసిన పాయింట్ కి సంబంధించే మన సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తున్నాం కదా రాజధానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జరిగిన అవకతవకలు కావచ్చు, పనులు ముందుకు సాగి ఆగిపోయిన విధానం కావచ్చు, ఇక మీద అలాంటి తప్పిదాలు లేకుండా ఎలా ముందుకెళ్ళబోతున్నారు, కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ తీసుకోబోతున్నారు, సుధాకర్ రెడ్డి గారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. మార్కెట్లోని అన్ని ఆఫర్లను మీ లలిత జ్యువెలరీ ధరలతో కంపేర్ చేయండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్ ఎంఈసి చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. మార్కెట్లోని అన్ని ఆఫర్లను మీ లలిత జ్యువెలరీ ధరలతో కంపేర్ చేయండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి, ప్రజలు కూడా తిప్పికొట్టి 240 సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు, రాజ్యాంగాన్ని మార్చలేదు. వాళ్ళు అనుకున్న 400 సీట్లు వచ్చినుంటే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దు అయ్యేటివి, రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది, ఈరోజు కులగణన కూడా జరుగుండేది కాదు. ఆ రోజు ప్రజల్ని మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే. ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణన చేయాలనే డిమాండ్తో ఉన్నారు. మొన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా. రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు, సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని, అఫిడవిటే ఇచ్చిండు. ఎందుకు మారింది? మేము ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసినాం కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ, ముఖ్యంగా 400 సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హి హాస్ డిసైడెడ్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ. వెల్కమ్ బ్యాక్. గెస్ట్లు అందుబాటులోకి రావడం జరిగింది, ఒకసారి తీసుకున్నారు. రామ్మోహన్ గారు, మీరన్న ప్రతి పాయింట్ విమర్శకు సంబంధించి సరే, ప్రస్తుతానికి ఆ విమర్శలు పక్కన పెడదాం. గతంలో జరిగిన దానికి సంబంధించి ప్రజెంట్, ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కూడా ఉన్నారు కాబట్టి, ఇంకా అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటే శాశ్వతంగా ఇక అమరావతిని టచ్ చేయకుండా ఉండొచ్చు, దానికి సంబంధించి మీ అనుభవం రూపేణా కొన్ని సలహాలు సూచనలు. మంచి ప్రశ్న. అసలు నేను అదే చెప్తాను. అంటే ఇప్పటిదాకా నేను చేసిన పొరపాట్లు ఏం జరిగింది చెప్పిన. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ట్రాప్ లో పడి బీజేపీతో గొడవ పెట్టుకున్నాడు, ఒక ఆర్టికల్ రాశాడు. ఇది తప్పు, మంచి చెడ్డు మెల్లగా మనం తీసుకోవాలి, కేంద్రం రాష్ట్రం సఖ్యతతో ఉండాలి. జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ విడిపోయారు, విడిపోతే చెడిపోతారు సినిమా కూడా చూసాం. కలిసి ఉంటే కలసికం సినిమా 2014 చూస్తే 2018-19లో విడిపోతే చెడిపోతాం సినిమా చూసాం. నేనేమంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే 5 ఏళ్ల విధ్వంసంలో మొట్టమొదటి పాత్ర మన జగన్మోహన్ రెడ్డిది కాదంటే, కానీ బీజేపీ వాళ్ళు అఫిడవిట్ వేసేటప్పుడు అప్పుడు నేరుగా చెప్తున్నాడు. కేంద్రంలో అఫిడవిట్ వేసేటప్పుడు ఒక సాంకేతికంగా ఇబ్బంది ఏంటంటే వాళ్ళు అటు ఇటు కాకుండా చెప్పడం, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. అదే ఉమ్మడి రాజధానిగా పోయింది కదా, మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వివరించారు. ఉమ్మడి రాజధాని అనేది మన జూన్ 2కి అయిపోయింది. కనుక ఇప్పుడు
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. అంటే మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరన్నా వచ్చి మళ్ళీ పిల్లి మొక్కలు వేయకుండా అమరావతి శాశ్వత రాజధాని ఒక గెజిట్ నోటిఫికేషన్ రావాలి. అది మ్యాప్ లో చూపించాలి. సమస్య లేదు, మ్యాప్ లో ఒకసారి చూపిస్తున్నారు, ఒకసారి చూపిస్తలేదు అని జరిగింది. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకుండా మనం ఇంత పెద్ద నిర్మాణాన్ని మనం చేయలేము. ల్యాండ్ పూలింగ్ సిస్టంలో అయినా రేపు పొద్దున ప్రజలే నిజంగా నిర్మాతలుగా మారిన సందర్భంలో కూడా రేపు కష్టం కనుక నేనైతే ఆశిస్తుంది మన మోడీ గారి నుంచి కొంత ఆర్థిక సహాయం గ్రాంట్గా ఇవ్వాలంటున్నాను. గ్రాంట్గా ఇచ్చినప్పుడు మాత్రమే కొంత ముందుకు వెళ్తాంటున్నాడు. భూమి సేకరణ డబ్బులు లేవు కదా, వెంట నిర్మాణం గతంలో పొరపాటు జరిగిన దానిలో సవరించుకోవాల్సింది ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మనము చాలా ప్లాట్లు కేటాయించాం. ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళకి స్వాధీనం చేయలేదు, ఆగిపోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు మొత్తం విధ్వంసం శ్మశానం చేయడానికి పూనుకున్నాడు, ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ తో సహా ఒక 10-15 సంస్థలకు, ముఖ్యంగా 47 సంస్థలకు భూమిని కేటాయించారు. అవి వెంటనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారు. అది మనకు లాభమే కదా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పెద్ద బిల్డింగ్ మనకు వచ్చింది అనుకోండి, మన మంచిదే, లాభమే కదా. అట్లా నేనేమన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన భూమిని వెంటనే స్వాధీనం చేయాలి, వాళ్ళ నుంచి అది కూడా శంకుస్థాపనలు చేయాలని నేను కోరుతున్నా. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే పోలవరానికి ఇట్లా కేంద్ర ప్రభుత్వ బాధ్యత దానికి ఇవ్వక తప్పదు. కానీ అమరావతి రాజధాని వేగవంతం కావడానికి అవసరమైన రుణం అవసరం లేదు. ప్రపంచ బ్యాంక్ దగ్గర తెచ్చుకోమనో లేకుంటే గ్యారంటీ ఇస్తామనుకుంటా ఒక 20,000 కోట్ల రూపాయలు నేను కనీసం చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా వస్తే మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకుంది. ఇప్పుడు మనకు కొంచెం డిమాండ్ చేయమంటాం కానీ బ్లాక్ మెయిల్ చేయమంటలేను టీడీపీని కూడా. ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు కనుక 20,000 కోట్ల రూపాయలన్నా గ్రాంట్గా ఇస్తే పనులు వేగవంతం అవుతాయి. ఎందుకంటే ఆర్థిక కష్టాల్లో ఉంది ప్రభుత్వం. ఇవాళ అలవి కానీ హామీలు ఇస్తే ఆ హామీలు నెరవేర్చని పరిస్థితి ఉన్నది. ఇవాళ 2-3 హామీలు రేపు వచ్చిన మార్చి తర్వాత, రేపు వచ్చిన జూన్ తర్వాత తీరుస్తామంటున్నారు. అసలు డబ్బులు దానికే పోతే రాజధాని మిగలదు కనుక ఒక 20,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇవ్వమని కోరుతున్నారు. వీలైనంత వేగంగా మళ్ళీ 5 ఏళ్లే మనది, ఇంకా 4 సంవత్సరం పోయినట్టు 4 ఏళ్లే మనది. ఈ 4 ఏళ్లలో 2029 ఎన్నికల కన్నా సంవత్సరం ముందే కొత్త రాజధాని మనం అద్భుతంగా నిర్మాణం చేసుకోవాలి. దాన్ని మనకు ప్రారంభోత్సవం ఇదే మోడీ గారితో ప్రారంభోత్సవం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి అవసరమైన చర్యలు కేంద్రము ముగ్గురు కలిసికట్టుగా, త్రిమూర్తులు కలిసికట్టుగా ప్రవర్తించండి. ఇంకోని మాయలో పడకుండా మళ్ళీ విభేదాలు లేకుండా. ఇప్పుడు వాళ్ళు కలిసినప్పుడు నేను సంతోషించిన, విడిపోయినప్పుడు దుఃఖపడ్డా, మళ్ళీ కలిసి సంతోషిస్తున్నా. ఇది మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన పాత్ర రెండే: పోలవరం ఒకటి, అమరావతి 2, మూడోది ఉక్కు ఫ్యాక్టరీ, లేకుంటే మన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, అట్లాగే పోర్టులు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్నాయి. వాళ్ళు కూడా విభజన హామీలను కూడా ఈ సందర్భంగా మోడీ గారు ఏమైనా హామీ ఇస్తే అంతకంటే సంతోషం లేదు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు పూనుకోవాలని కోరుతున్నాను. దీనికి సంబంధించి ఫస్ట్ సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు వెంకటేశ్వర రెడ్డి గారే చెప్పాలి. అంటే రామ్మోహన్ గారు అయితే ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పారు. గతంలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రం ఒక సీతకన్ను చూపెట్టింది. అంటే అమరావతి రాజధానికి సంబంధించి రాష్ట్ర పరిధికే వస్తుంది అన్న ఒక అంశాన్ని లైట్ తీసుకోవడం వల్ల ఆ రాజధాని నిర్మాణం అనేది ఆగిపోయి పేటరేగిపోయారు. ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలి అంటూ కూడా ఒక పాయింట్ రేజ్ చేశారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారు కేంద్ర ప్రభుత్వం కొంత ఇబ్బంది పెట్టింది అన్నట్ల ఉద్దేశం వచ్చేటట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ఇది ఫెడరల్ వ్యవస్థలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద వరుసగా మేము 10 సంవత్సరాలు గెలుస్తున్న సమయంలో తెలిసిన విషయమే. దేశం అంతా కూడా ఒక నియంతృత్వ ధోరణితో ప్రవర్తిస్తుంది అన్నట్లుగా మాట్లాడటం లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ఫెడరల్ వ్యవస్థలో ఏమున్నాయో అవన్నీ బలోపేతం అవుతున్నాయి. అందులో భాగంగానే 2019 నుంచి 24 మధ్యలో వారు అఫిడవిట్ సుప్రీంకోర్టుల విషయం ప్రస్తావన చేశారు. అయితే అప్పటికి టెక్నికల్ గా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అమరావతికి కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే సందర్భంలో మిగతా 2002లో ఏదైతే 3 రాష్ట్రాలు విడిపోయినాయి ఉన్న సందర్భంలో ఉన్న విషయాల్లో మాత్రమే కేంద్రం ప్రస్తావన చేసింది తప్ప ఇంకొకటి కానే కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ స్పష్టమైన వైఖరి ఉంది. ఎందుకంటే విడిపోయినప్పుడు ఈ ప్రాంతంలో నష్టం జరిగింది, తర్వాత లోటు బడ్జెట్ ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలుసు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో నుంచి బయటికి పోవటము, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కారణంగా కొంత ఇబ్బంది జరిగింది. తర్వాత అప్పుడు కూడా పెద్ద ప్రాజెక్టులు ముందుకేసుకోకుండా కొంత ముందుకు వెళ్ళింటే అమరావతి విషయంలో కొంత ముందుకు జరిగే విషయమే.
ఎందుకంటే తాత్కాలికంగా భవన నిర్మాణాలని కట్టినప్పటికీ కూడా అవి మళ్ళీ కూడా ఉపయోగపడతాయి. వారు చెప్పలేకపోయారు ఆ సందర్భంలో ఏంటంటే ఇవి తాత్కాలిక నిర్మాణాలు కాదు, ఏదైనా అసలైన నిర్మాణాలు జరిగిన తర్వాత వీటిని వాటికి వాడుకుంటామని. దాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకొని ఒకవైపు కేంద్రం దోషిగా చూపే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ రోజు వారిని తిరస్కరించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మా మీద బాధ్యత ఉంది, మేము అలయన్స్ లో భాగస్వామ్యము, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది, దాన్ని గుర్తించింది కూడా. కాబట్టి ఈ రోజు ఇతోధికంగా మీకు ఏ ప్లాట్ఫామ్ మీదైనా FMBR పరిధిని తొలగించడం కానీ, తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కేటాయించిన భూములు ఇవ్వమని కానీ, ఎక్కడున్నాయో వాటిని చూపించి వాటిని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయలేదన్న విధానం అనేది అది సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా ఒక దశలో 2014 నుంచి 2018 మధ్యలో ఒకసారి అన్నారు, మీరు ఒక రాజధానిని కూడా చూడండి అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన సందర్భం మనం ఈ విధంగా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వం దీన్ని 5 సంవత్సరాల లోపల ఈ ప్రణాళికాబద్ధంగా ఈ 49,000 కోట్ల రూపాయల రేపు ఏదైతే ప్రారంభోత్సవం జరుగుతుందో, ఈ శంకుస్థాపన చేస్తున్నారో వాటి అన్నింటినీ కూడా పునర్నిర్మాణంలో ముందుకు రావడం జరుగుతుంది. తర్వాత రేపు పొద్దున కూడా ఎటువంటి 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మళ్ళా వచ్చినా అలాంటి వాళ్ళు వచ్చినా వేరే నిర్ణయం తీసుకోకుండా గెజిట్ లో ప్రకటించడం, మ్యాప్ లో చూపించడం, అమరావతిని నిర్ణయం జరగడం. ఎందుకు గతంలో మీకు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ గారు అడిగిన ప్రశ్న కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న చెప్పింది, అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. కాబట్టి అయినప్పటికీ ఏంటంటే అదొక పెద్ద ప్రాజెక్టు. వారు పెద్దలు మాట్లాడినట్లు ఒక రాజధాని నిర్మాణం అనేది ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో జరగదు. హైదరాబాద్ లో కులీ కుతుబ్ షా ఆ ప్రాంతంలో జరిగినప్పటికీ 400 సంవత్సరాలు జరిగింది. రోమ్ నగర్ కూడా ఒక రోజని వారు ఉదహరించారు కూడా. కాబట్టి అభివృద్ధి పట్ల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది. దీన్ని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తీసుకోండి, మీకు సోలార్ ప్రాజెక్టులు తీసుకోండి, రైల్వే ప్రాజెక్టులు తీసుకోండి, నేషనల్ హైవే తీసుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా, ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కాకోకుండా కూడా ఎక్కువ పెట్టుబడులు, ఎక్కువ పారిశ్రామికంగా అభివృద్ధి, తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన కూడా ఈ ప్రాంతంలో జరుగుతా ఉంది. మీకు 2014లో ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. భారతదేశంలో 3 రాష్ట్రాలకు 24 గంటలు కరెంటు ఉండే విధంగా ప్రకటిస్తే అందులో మన రాష్ట్రం కూడా ఒకటి. నరేంద్ర మోడీ గారు ఇచ్చినది. అది కాకోకుండా కూడా మీకు అన్ని రకాలుగా, మీకు ఇప్పుడు రేపు రాజధాని అభివృద్ధి అయినదిగా రైల్ కనెక్టివిటీ కానీ మిగతా అన్ని రకాల కనెక్టివిటీలు కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని శంకిస్తే స్థితిలో లేడు. ఎందుకంటే మా అలయన్స్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని రోజులు కొనసాగాలని కోరుకుంటున్నాం. తద్వారా ఏదైతే మనం ప్రాజెక్టులు చేపడుతున్నామో ఈరోజు అమరావతి కానీ వీటన్నిటి కూడా ముందుకు వెళ్లే క్రమంలోనే పార్టీ ప్రయత్నం చేస్తుంది. స్థానికంగా మేము ఉన్నటువంటి నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. పోలవరాన్ని ఏ విధంగా అయితే తీసుకున్నామో ఈ రోజు అమరావతిని కూడా అదే విధంగా బాధ్యత తీసుకొని ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఆ రోజులలో, ఆ పూర్తి రోజులలోనే పూర్తి చేయడానికి పోతుంది. రాజధాని పూర్తి నిర్మాణం చేసి 2029 ఎన్నికలలోనే మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు వెళ్లడం జరుగుతుంది. దీనిలో ఎవరికి కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉంది మీ ద్వారా. ఓకే, సుధాకర్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు అయితే చాలా విషయాల్ని అంటే సగర్వంగా ఏపీ ప్రజలు ఇంకా తలెత్తుకోవాలి అని అంటే ఇక మరొక్కసారి ఎలాంటి పొరపాటు రాకుండా గెజిట్ ఇప్పించడం కావచ్చు, మ్యాప్ లో అసలు చేంజ్ చేయకపోవడం కావచ్చు, కేంద్రం స్పష్టమైన హామీ తీసుకోవడం కావచ్చు, చాలా అంశాలని తెర మీద తీసుకొచ్చారు. మరి ఈసారి ఏంటంటే అమరావతికి సంబంధించి కొంగొత్తగా రాబోతుంది అనేసి ఏపీ ప్రజలు కోటి ఆశలతో చూస్తున్నారు. సంపద సృష్టించడమే నా ప్రధాన ఉద్దేశం అంటూ కూడా సిబిఎన్ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అమరావతి రాజధానిగా సంపద అనేది జనరేట్ కాబోతుంది, టెక్నాలజీని కూడా ఉపయోగించబోతున్నాము అనేసి కూడా చెప్తున్నారు. మరి ఏ మెసేజ్ ఈసారి పునరుజ్జీవనానికి సంబంధించి ఇవ్వబోతున్నారు? మేడం, రామ్మోహన్ రావు గారు బాగా చెప్పారు. అలాగే దానికి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మంచి సమాధానంగా చెప్పారు. అంటే కీడించి మేలించాలన్నది పెద్దవాళ్ళు చెప్పే మాట. అవును, ఏ పని చేయాలన్నా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తాం, దానికి కావలసిన వనరులను సమీకరించుకుంటాం,
మధ్యలో వచ్చే ఆటుపోట్లు ఆటంకాలని అధిగమించడం ఎలాగో ఆ ప్రణాళికలను రూపొందిస్తా లేదా అప్పటికప్పుడు చేస్తాము. ఆర్థికంగా ఎలా తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి తెచ్చుకోవాలా, బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలి, ఇవన్నీ ఇందాక సార్ చెప్తూ బ్యాంకులు వీటన్నిటికీ భవనాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సిస్టమేటిక్ గా చేస్తున్నారు. అంటే మీకు అందరికి తెలియదు కానీ మాకు బాగా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడేటప్పుడు ఆయనలో ఇంత దార్శనికుడు దాగి ఉన్నాడు అనిపిస్తుంది. ఒక్కోసారి ఈయన ఐఐఎంలో ఎంబీఏ ఏమన్నా చేశారా ఆ స్థాయిలో చెప్తాను, ఇంకొకసారి ఈయనకి ఆడిట్ వీటిల్లో అద్భుతమైన అనుభవం ముందే అనిపిస్తుంది. అలా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కూలంకుషంగా చర్చించి చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల చూడండి ఈరోజు భూములకి మంచి రేట్లు వచ్చాయి. భూమి వచ్చిందండి రాజధాని చుట్టూను. దాని ప్రభావం వల్ల విజయవాడ, గుంటూరు లేదా వెస్ట్ గోదావరిలో కొంత ఈ పక్క కర్నూలు వరకు కూడా భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే భూముల ధరలు పెరుగుతాయో పెట్టుబడిదారులు వస్తారు. పెట్టుబడిదారులు వచ్చి నిర్మాణాలు ప్రారంభిస్తే కార్మికులు వస్తారు. ఆ కార్మికులు దేశవ్యాప్తంగా వస్తారు. ఇలా ఈ సంపదని సృష్టిస్తూ సంపదను పంచిపెడుతూ ఆ సంపద మళ్ళీ సంపదను సృష్టించడానికి ఉపయోగపడుతూ వెళ్తాదండి. ఇది ఎక్కడైనా జరిగే విషయం. దీన్ని చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా ప్లాన్ గా చేస్తున్నారు. అలాగే రాజధాని ఇదే శాశ్వతమైన రాజధాని అనే గెజెట్ కూడా ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం పూర్తి సహకారం ఇస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు భాగస్వాములు. అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో కూడా టీడీపీ, జనసేన భాగస్వామ్యులుగా ఉన్నాం. అంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్న పార్టీలు కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ మిగతా మంత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అన్ని విధాలా కూడా ఇది అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంత కేంద్రం నిధులు ఇవ్వలేదు, అది లేదు అనడానికి వేరే కారణం అండి. అంటే భారతీయ జనతా పార్టీ ఏమి ఇక్కడ అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని వాళ్ళ మెడలో వంచి ఇక్కడ పని చేయించలేదు. మనది ఫెడరల్ సిస్టమ్ అండి. రాష్ట్రానికి ఉన్న అధికారాలు రాష్ట్రానికి ఉంటాయి, కేంద్రానికి ఉన్న అధికారాలు కేంద్రానికి ఉంటాయి. రెండు కలిసి పనిచేయాలి తప్ప ఒకరు మొరాయిస్తే ఇంకొకరు ముట్టిక్కాయేసి పద్ధతి ఉండదు. అంటే ఏదైనా కోర్టులలో అయితే చేయొచ్చు, హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టు చేయొచ్చు. ఇంకే శాంతి పద్ధతుల్లో లేదంటే ఇంకేదన్నా ఉన్నట్టు సాధారణ కండిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కేంద్రం చేయడం అంత సులభం కాదండి. అందుకని కొంత విమర్శలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకుని ఇక్కడ ఒక వర్గాన్నో లేదా ఒక ప్రాంతాన్నో ఒక కులాన్నో ఆధారం చేసుకొని 3 రాజధానుల సిద్ధాంతంతో 5 ఏళ్ళు గడిపేసి ఇక్కడ ఏమీ చేయలేదు. చూడండి, ఆయన కర్నూలుని న్యాయ రాజధాని చేస్తానన్నాడు. ఏమైనా చేశారా? లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి అందరికీ లెటర్లు ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలన్నారు. హైకోర్టును అక్కడ పెట్టలేరు. హైకోర్టు బెంచ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెట్టుకున్న ఉక్కు ఫ్యాక్టరీని అన్యాక్రాంతం చేసే పరిస్థితుల నుంచి ఇప్పుడు అక్కడ అభివృద్ధి చేస్తాం, దాన్ని నిలబెడతామనే స్థితి వచ్చింది. అలాగే కర్నూలులో రైల్వే జోన్, కర్నూలులో ఈ బెంచ్తో పాటు విశాఖపట్నంలో రైల్వే జోన్ కోసం ప్రయత్నించారు. ఇక్కడ రాయలసీమలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే కడపలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి చూస్తున్నారు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని రాయలసీమలో బాగా ఉపయోగపెట్టుకోవాలని చూస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే చంద్రబాబు గారు ఐఐటి పెట్టారు. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందంటే రాయలసీమలో ఉత్పత్తిని పెంచితే పరిశ్రమలు దగ్గరగా వస్తాయి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి ఉన్న సౌలభ్యం ఏమంటే కొన్ని జిల్లాలకి బెంగళూరు దగ్గర, కొన్ని జిల్లాలకి హైదరాబాద్ దగ్గర, కొన్ని జిల్లాలకి చెన్నై దగ్గర. అంటే ఈ దేశంలో ఉన్న 3 పెద్ద నగరాలతో కనెక్టివిటీ ఉన్న ప్రాంతం రాయలసీమ. కాబట్టి ఇక్కడ
గోప్యం అంటే నీటి వసతి తక్కువ, అయితే దాన్ని ఏదో విధంగా భర్తీ చేసుకొని ఇక్కడ ఉన్న ఎండలు అంటే సోలార్ ఎనర్జీ లేదా గాలి కొండలు ఇవన్నీ ఉన్నాయి, ఆ విండ్ ఎనర్జీ దాన్ని ఉత్పత్తిగా తీసుకొని ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అంటే అధికారాన్నితో పాటు అభివృద్ధిని కూడా రాష్ట్రంలో వికేంద్రీకరించి సంపదను ప్రతి చోట సృష్టించి నిరుద్యోగ సమస్య తీర్చి ప్రజలకి సంక్షేమాన్ని అందించాలన్న ఒక ఉన్నతమైన లక్ష్యంతో చంద్రబాబు గారు నడుస్తున్నారు. ఆయనకి బీజేపీ జనసేన తోడుగా నిలిచారు కాబట్టి అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది. అవరోధాలు అడ్డంకులు అన్నింటినీ అధిగమించి ముందుకు పోతారన్నది మా విశ్వాసం అండి. రామ్మోహన్ గారు అంతేగా చివరిగా ఒక 2-3 సూచనలు చేస్తాను. ఎందుకంటే అందరం కోరుకుంది అదే, ఇప్పుడు అందరం కోరుకునేది అదే, కానీ ఇప్పుడు ఇల్లు అలికారు పండుగ కాలేదంటున్నాం స్పష్టంగా. 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మనం మొదటికే ఉన్నాము. నా బాధ ఏంటంటే, నా ఆవేదన ఏంటంటే 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేసిన ఒకళ్ళు అక్కడనే ఉంటుంది అంటున్నాను. ఇది మారాలంటే 3 నెలలు చేశారు. నెంబర్ 1 పైనుంచి వస్తాను నేను. పోలవరం పూర్తికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే కదా. పురుషోత్తమపట్నం నుంచి ఉత్తరాంధ్రకు విశాఖపట్నం విజయనగరం దాకా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని అక్కడే ఉన్నది, దాని గురించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. నెంబర్ 1. రెండోది విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇప్పటికే చాలా సహాయం చేశారు, చాలా అద్భుతమైంది, సమస్య లేదు. మొన్నటిదాకా అనుమానాలు పటాపంచలు చేయడానికి ప్రైవేటీకరణ చేయబోము, దీనికి క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తాము అనే హామీ మోడీ గారి నుంచి కోరుకుంటున్నాను. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఇద్దరికి సమానమైన పోటీ ఉన్నప్పుడు ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం సమానంగా పోతుంది. మీరు ప్రైవేట్ వాడికి ఏమో క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి మనకు విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా చాలా దగ్గర 150 కిలోమీటర్ల లోపల బ్రహ్మాండమైన ఉక్కు నిధులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, తెచ్చుకోవచ్చు. రాయ్పూర్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు తెచ్చుకోలేదు మనం? దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, మన రాష్ట్ర చేతిలో లేదది. 2. మూడోది ఏంటంటే మన భోగాపురం విమానాశ్రయం సాధ్యమైనంత వరకు అది ఒక మంచి గేమ్ చేంజర్. ఒక రకంగా చెప్పాలంటే చేస్తే ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు బ్రహ్మాండమైన అభివృద్ధి అంటారు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే పరంపురం మనదే ఒకనాడు, పరంపురం ఆ పైదాకా కూడా ఆ ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అవుతుంది కావడం. 3వది విమానాశ్రయం కూడా వాళ్ళ చేస్తుంది. మనం నా మంత్రిత్వ శాఖ కూడా వడ్డించేవాడు కూడా మనవాడే ఉన్నాడు. 3. 4వది రామాయపట్నం పోర్టు. రామాయపట్నం పోర్టు ఖచ్చితంగా కావాల్సిందే మనకు. ఎందుకు కృష్ణపట్నం పోర్ట్ ఏమో మనకు పూర్తిగా ప్రైవేటీకరణ చేయింది, దానికి లోడ్ సరిపోతలేదు, ఎక్కువైతుంది. కనుక ఏం చేస్తానంటే ఇప్పుడు మన మచిలీపట్నం పోర్టు కానీ లేకుంటే గంగవరం పోర్టు కానీ కొంతవరకు అభివృద్ధి చేసిన రామయ్యపట్నం పోర్టు చాలా కీలకమైనది అవుతుంది. కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంది, పోర్టు నిర్మాణం సాగాలి. 4. 5వది రైల్వే లైన్ విషయంలో ఇప్పటికీ మన కోస్తాంధ్ర ఉన్న రైల్వే లైన్లు ఎప్పుడు తుఫాన్లు వచ్చినా ఏమంచా రైలు అయిపోతున్నాయి. నడిపూడి మనకు బీబీ నగర్ ఉంది కదా, బీబీ నగర్ నుంచి శ్రీకాళహస్తి వరకు 10 ఏళ్ళు ఆయన వింటున్నాడు, ఇంకా పూర్తి కావడం లేదు. ఆ రైల్వే లైన్ పూర్తి చేయాలి. 4వది నంద్యాల నుంచి బెంగళూరు వరకు ఏదైతే వయా కడప ద్వారా అది కూడా నడక నడుస్తున్నది, దాన్ని పూర్తి చేయాలి. నేను రైల్వే లైన్ ఈ సుధాకర్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. మనకు రాయలసీమ 3 జిల్లాలు 3 దిక్కుల, ఒకటేమో మన బెంగళూరు నగరానికి దగ్గర, చెన్నై నగరానికి దగ్గర, కర్నూలు అయితే హైదరాబాద్ నగరానికి దగ్గర. ఇట్లా చూసుకుంటే కడప అభివృద్ధి పట్ల చూసుకుంటే కడప మధ్యన ఉంటుంది, ఎటు కాకుండా ఏ జిల్లా ఏ రాష్ట్రానికి సంబంధించి ఉండదు. కడప అభివృద్ధిని కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు అందరూ రాయలసీమ నుంచి వచ్చారు. 100% మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినా ఇప్పుడు చూసిన పేర్లు అవసరం, అందరికీ తెలుసు పేర్లు. కనుక నేనేమన్నా రాయలసీమ అభివృద్ధి సీతకాన్ని పడుతుంది కదా. రాయలసీమలో శ్రమ చేసేవాళ్ళు ఉన్నారు, కరువు సీమ, దానికి వ్యవసాయం మీద పెద్దగా పరిశ్రమలు పెడితే పరిశ్రమ అయితే ఉపాధి లభిస్తుంది. ఉపాధి లభిస్తే ఇప్పటికీ బెంగళూరులో నేను నెలల తరబడి ఉంటాను, మా అమ్మాయి అక్కడ ఉంటుంది. బెంగళూరులో పని మనుషులు అందరూ మన అనంతపురం జిల్లా నుంచి వలస వచ్చిన వాళ్ళే. చెన్నై పోతే చెన్నైలో కూడా మా 5 ఏళ్ళు ఉన్నారు మా పిల్లలు. చెన్నైకి కూడా అంతే. మనకు చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి చాలా మంది వలస పోయి అక్కడికి పోతున్నారు. కర్నూలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. విమానాశ్రయం మేము ఉత్తర తెలంగాణలో ఉన్నదానికంటే చాలా దగ్గర బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు మధ్యన ఉన్న కడప జిల్లాను బాగా డెవలప్ చేసుకుంటే మనకు అంతర్జాతీయ సంస్థ ఏదైనా వస్తే బాగుంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారి విజయం ఒప్పుకుంటున్నాను. తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగా, మనకు విశాఖపట్నానికి వాణిజ్య కేంద్రంగా, అట్లాగే మనకు పరిశ్రమల కేంద్రంగా మనకు ఈ 3 జిల్లాలు ముఖ్యంగా కడప లాంటి జిల్లా తీసుకుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు రేపు పొద్దున మొదలు పెట్టాం అంటే ఇవాళ ఇప్పటికి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ శంకుస్థాపన చేసుకుంటాం. గతంలో ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీకి 5 సార్లు 5వ సారి నేను వేలంపాట రాజకీయాలని నేను వాటికలు రాశాను. 5 సార్లు శంకుస్థాపన జరిగింది ఇప్పటి వరకు. కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీతో పాటు మన అమరావతి రాజధానిలో వాళ్ళ 3-4 వేయాల్సి ఉంది. వెంటనే ఇప్పుడు శశబిషం లేకుండా నిజంగా నేను న్యాయవాదిగా చెప్తున్నా సంజయ్ గారు, అసలు ఈ అడ్డంకే కాదు నా ఉద్దేశం, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం, అమరావతిని గజెట్ లో పెట్టకపోవడం తప్పైందంట. ఇప్పటిదాకా తప్పు చేశారంట. ఎక్కడ కూడా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటదంటే 10 ఏళ్ళు ఫిక్స్ అని ఏం లేదు.
అదేళ్ళు ఎందుకు అవకాశం ఇచ్చారంటే మీరు కట్టుకోలేకపోతే వెంటనే ఖాళీ చేసిపోమన్నట్టు కాకుండా ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ ఎట్లనో విభజన చట్టాల్లో కూడా ఒక అగ్రిమెంట్ లాంటిది 10 ఏళ్ల వరకు మీరు ఉమ్మడి రాజధాని ఉండొచ్చు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు. ఆయన విమర్శలు చాలా ఉన్నాయి. ఓటుకు నోటు కేసు దానిలో వచ్చిండని నేను నమ్మను, అది కరెక్ట్ కాదు. ఏమైనా సరే తన విజనరీ కనుక తొందరగా రాజధాని కట్టుకుందామని వచ్చిండని నేను అంటున్నాను. వచ్చిన సందర్భంలో అంత వేగంగా పనులు చేయకపోవడం వల్ల జరిగిన నష్టం అంటున్నాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే గెజిట్ నోటిఫికేషన్ వెంటనే రాజధాని పిల్లి మొక్కలు వేయకుండా ఎవరైనా రేపు కేంద్రంగా రాష్ట్రం కానీ ఫెడరల్ సిస్టానికి భంగం కాదు ఇది. ఇంకొకటి హైకోర్టు విషయంలో కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేతిలో లేదు. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు అక్కడ వెంచి పెడతా అంటే చంద్రబాబు నాయుడు అనేది చెల్లదు, మన మోడీ గారు అనేది చెల్లదు. ఎవరు చేయాలి? సుప్రీంకోర్టు హైకోర్టు బెంచ్కి ప్రతిపాదన పంపాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు భూమి కేటాయించాలి, బిల్డింగ్లు కేటాయించాలి జరుగుతుంది. నేను గతంలో గుంటూరు, హైదరాబాద్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు బెంచ్ కావాలని పోరాడిన వాడిని. అట్లానే కర్నూలులో హైకోర్టు వస్తుందంటే మీరు జిరాక్స్ సెంటర్లు కానీ పనికి రాదు, హైకోర్టు కాదు మీకు కావాల్సింది అభివృద్ధి అని పోరాడినవాడిని. పోలీస్ స్టేషన్లు కోర్టు ఎవరు కొడుకోరమ్మా, కేసులు పెరుగుతాయి తప్ప ఏం అక్కడ హైకోర్టు పోయేట అప్రోచ్ పెరుగుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటికైనా కర్నూలులో మన హైకోర్టు బెంచ్తో పాటు కర్నూలు కాదు విశాఖపట్నం కూడా బెంచ్ పెట్టండి, నష్టం ఏముంది? ఓ 2 న్యాయమూర్తులు ఉంటారు, ఎప్పటికప్పుడు అక్కడ దగ్గర అవుతుంది. ప్రజలకు సౌలభ్యం 2, ఒకటి న్యాయ వ్యవస్థ దగ్గరకు ఉండాలి, రెండోది పరిపాలన వ్యవస్థ దగ్గరకు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది రాజధాని అనేది ఐకాన్ లాంటిది. రాజధాని అనేది అమెరికాలో చూస్తే 50 రాష్ట్రాలకు రాజధానుల పేరు మనం చెప్పలేము. ఇక్కడ కూడా వివిధ వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. జగన్మోహన్ రెడ్డి అన్నది కరెక్ట్, కానీ ఆయన చేసిన పని తప్పు. ఏది 3 రాజధానుల సిద్ధాంతం తప్పు. ఇప్పటికి కూడా 26 జిల్లాలు అయినవని, 26 జిల్లాలకు 26 ఒక హబ్స్ ప్రకటించండి. ఇవాళ విశాఖపట్నంలో బ్రహ్మాండమైన అప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకు మన మధురవాడలో చిన్నదే కావచ్చు, మరో హైటెక్ సిటీ అవుతుంది, మరో హైటెక్ సిటీ అవుతుంది అంటున్నాను. విశాఖపట్నంలో రేపు శంకుస్థాపన చేయబోతున్నారు వర్చువల్ గా, ఇది మోడీ గారు ఇక్కడ నుంచి అమరావతి నుంచి. అది రేపు పొద్దున 5 అంతస్తుల బిల్డింగే కావచ్చు, దాంట్లో వాణిజ్యం ఉన్నది, సినిమా థియేటర్లు ఉన్నాయి, మన రకరకాలుగా మన హాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ రేపు పొద్దున విశాఖపట్నానికి మధురవాడ ఒక మంచి అసెట్. విశాఖపట్నం వాణిజ్య రాజధానిగా ప్రపంచంలో అతి వేగంగా పెరుగుతున్న నగరం విశాఖపట్నం. దాన్ని ఎంత అభివృద్ధి చేసినా తప్పులేదు అంటున్నాను. ఎందుకంటే అటు 3 జిల్లాలు ఉన్నాయి, ఇటు 3 జిల్లాలు ఉన్నాయి. కనుక ఏవైనా సరే రేపు ఒక విజనరీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానికి సపోర్ట్ ఇస్తున్న జనసేన నాయకుడు, అన్నిటికంటే కీలక పాత్ర వహించాల్సిన ఆంధ్రప్రదేశ్, అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్ కు ఏమైనా ఆదుకోవాలి అంటే ముందులే మంచి కాలం అని ముందున మేము రేపు పాట పాడుకుందాం. కానీ మీరు అన్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కలిసినప్పుడు చరిత్రే అవుతుంది. దానికి సంబంధించి ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడుతుంది. ఈసారి అది అద్భుతంగా ఉండబోతుంది అనేది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి విజనరీలోనే తెలుస్తుంది. మీరు పోల్చిన పోలిక కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగానే ఆ ముగ్గురి కలయికతో రేపు అమరావతిలో అద్భుతాలు సృష్టించబోతున్నారు అనేది మాత్రం మనం ఫిక్స్ అయిపోవాలి. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, చాలా విలువైన సలహాలు సూచనలు చేశారు. అంటే గతంలో జరిగిన నష్టంలో నుంచి వచ్చిన ఆవేదనని ఇక మీద అలాంటి నష్టం జరగకుండా కూటమి ప్రభుత్వం చూసుకోవాలి అన్న మీ కన్సర్న్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఖచ్చితంగా ఈసారి ముక్కున వేలేసుకునేలాగా అమరావతి అంటే ఏపీ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా పునరుజ్జీవనం ఉండబోతుందన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి మాటలు కాదు చేతల్లోనే చేసి చూపిస్తాము, సంపద సృష్టించే దిశగా యువతకు ఆదర్శంగా ఏపీని చూపించుకునే విధంగా చూపెట్టబోతున్నాము అంటూ కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రేపు అట్టహాసంగా కార్యక్రమం జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చూద్దాం రేపు మరి ప్రధాని మోదీ గారు ఇంకా ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు అనేది. ఇది వాళ్ళ స్పెషల్ బేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2% 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. మార్కెట్లోని అన్ని ఆఫర్లను మీ లలిత జ్యువెలరీ ధరలతో కంపేర్ చేయండి. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు CMA ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు CMA ఫౌండేషన్ బోధన మాస్టర్ మైండ్స్. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్.
మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా గత 6 సంవత్సరాలలో సిఏ సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్ ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను